నవంబర్ 24 సరైన గ్రంథం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 16 వరకు. పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునై ఉండకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. సంఘ కాపరిగా ఉన్న నా స్నేహితుడు ఒక ఆయన మరో సంఘం నుండి విడిపోయి ఎప్పుడూ తనతో తానే పోరాడే ఓ సంఘానికి కాపరయ్యాడు. ఆయన నాతో చెప్పిన దాన్ని బట్టి వారి కార్యవర్గ సమావేశాలు నిజంగా చూసి తీరాల్సిందే. ఆ సంఘ రాజ్యాంగాన్ని దాదాపు బైబిల్ను గౌరవించినంతగా గౌరవించేవారు. ఆ ప్రజలు దాన్ని ఆకుపచ్చ పుస్తకం అని పిలిచేవారు. నా స్నేహితుడు ఆ ప్రజలకు దేవుని వాక్యం బోధించడం మొదలుపెట్టాడు మరియు పరిశుద్ధాత్మ వారి జీవితాలలో మార్పులు కలిగించడం ప్రారంభించాడు. కానీ శత్రువు ఓ కూడికలో వారు తమ కాపరిని ధిక్కరించేలా కొందరు అధికారులను రెచ్చగొట్టాడు. ఆకుపచ్చ పుస్తకాన్ని మీరు పాటించడం లేదు అన్నారు వారు. నా మిత్రుడు తన బైబిల్ను పైకెత్తి ఇలా ప్రశ్నించాడు, మనం దేవుని వాక్యానికి విధేయత చూపుదామా లేక మనుషులు రాసిన ఆకుపచ్చ పుస్తకానికా? ఆ సంఘంలో ఇది ఒక మలుపు తిప్పిన ఘటన. దేవుడు ఆ తర్వాత దానిని అద్భుతమైన ఎదుగుదల ప్రభావంతో దీవించాడు. దేవుని వాక్యం తెలియని పరిచారకుడు దేవుని సంఘ వ్యవహారాలను నిర్వహించలేడు. దేవుని వాక్యాన్ని జీవించని మాలిన్య మనస్సాక్షి గల పరిచారకుడు దేవుని సంఘాన్ని నిర్వహించలేడు. ఓ సంఘ సభ్యునికి ప్రజాదరణ ఉంటే, వ్యాపారంలో సఫలుడైతే, లేక దాతృత్వంలో ఉదారుడైతే దాని అర్థం అతడు పరిచారకుడుగా సేవ చేయడానికి అర్హత ఉందని కాదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. పైన చెప్పిన సంఘ విభేదాల వంటివి మీ అనుభవంలో ఉన్నాయా? మరి మీరెలా స్పందించారు? దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.